సభకి నమస్కారం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగన్న సమాజం, శ్రీశ్రీ వంటి కవులు కలలుగన్నటువంటి మరో ప్రపంచం. ఈ కలలన్నీ సాకారం చేస్తూ ఒక నవశకాన్ని నిర్మిస్తున్న నిర్మాత, సంక్షేమదాత, అభివృద్ధి ప్రదాత, యువత భవితను మార్చి రాస్తున్న విధాత, నా దైవం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, తిరుపతి జిల్లా మేమంతా సిద్ధం సభకు స్వాగతం సుస్వాగతం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, మీడియా మిత్రులకి నమస్కరిస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే ఒక మాట గుర్తుకు వస్తుంది. జగన్ అన్న అంటే జనం, జగన్ అన్న వెంటే ఈ జనం. ఆయన పిలుపు ఒక ప్రభంజనం, ఆయన పేరే ఒక నినాదం. సోదరులారా, మన జగన్ నినాదంతో ఈ దిక్కులు పిక్కటిల్లాలి, శత్రువుల గుండెల్లో భూకంపం పుట్టాలి. నాతో గొంతు కలిపి ఒక్కసారి జై జగన్, జై జగన్. సార్, ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి సాధారణ ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు 3వసారి మీ సైనికుడిగా నన్ను పోటీలో నిలిపారు. అందుకు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు ఏ వలలో, మేకలో, మగ్గాలో ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించామని గొప్పగా చెప్పుకున్న పాలకులను చూసాం. కానీ ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న పెత్తందారి వ్యవస్థకు మూల పురుషుడు చంద్రబాబును చూసాం. బీసీలు తోకరు కత్తిరిస్తా అన్న ఆ మనిషి అహంకారాన్ని చూసాం. కానీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మిమ్మల్ని అందరినీ ఆదరిస్తూ మీ చేతుల్లో ఉండాల్సిన పనిముట్లు కాదు రాజ్యాధికారం అని మా వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను, మంత్రులను చేసి సామాజిక సాధికారతకు కల్పించిన ఏకైక పాలకులు మీరే సార్. సార్, అంతెందుకు, నన్ను తీసుకోండి. ఒకప్పుడు ఆలయ ప్రవేశం లేని సామాజిక వర్గం నాది. అలాంటిది ఏకంగా నాకు టీటీడీ బోర్డులో చోటిచ్చిన గొప్ప నాయకుడు మీరు. జగన్ అన్న పాలనలో సామాజిక న్యాయానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నాకు అంత గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ఎన్ని జన్మైనా రుణం తీర్చుకుంటాను. సార్, మా నియోజకవర్గంలో మన ప్రభుత్వ హయాంలో మీ సారథ్యంలో సుమారు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 2400 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మీకే దక్కింది. అందుకే ఈ సూలూరుపేట నియోజక ప్రజలందరూ మిమ్మల్ని ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్, నాదొక చిన్న విన్నపం సార్. జూన్ 2024లో మళ్ళీ 2వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాను. మీరు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు స్వర్ణముఖ నదిలో సబ్సర్ఫేస్ డ్యాములు, నాయుడుపేట నడిబొడ్డులో పోతున్న విన్నవాళ్ళు కాలువ అధికరణ, చెంబేడు రిజర్వాయర్, తడలో మత్స్యకార చోదరులకి మరి ఆశ్రమ పాఠశాల, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ఆశ్రమ పాఠశాలని నిర్మించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడికి చేసిన 7 నియోజకవర్గాల ప్రజలందరికీ, నాయకులకు సభాముఖంగా నా విన్నపం, వంచన చేసే చంద్రబాబు పార్టీకి శాశ్వత సమాధి కట్టి మంచి చేసే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇచ్చి 175కు 175 అనే జగనన్న టార్గెట్కి భాగస్వాములు అయ్యేదనుకో మీరు సిద్ధమా? అయితే మే నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి అందరితో ఏపించి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా గురుమతి గారిని గెలిపించాలని
అందరినీ కూడా చేతులు జోడించి సవినయంగా వేడుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్, జై జగనన్న, జై జగనన్న.